శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శనరామచంద్రయారులు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యారులు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తి ద్వై నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 19వ అధ్యాయము కుజన లక్షణం నుండి 4వ కందార్థము క్రమసంఖ్య 280. వటించిన చన్నులు గల కుటిలాలకి నిందజేయు గుత్తపు రవికన్ ఎటువలె తన తప్పెరుగక అటువలె గ్రంథమును మెచ్చాడతి దుర్జనుండు. లేనిదే తప్పు వెదకుచునుండు. ఇటువంటి బోధనే నెరిగేదెట్లను కోక కటువాక్యములు పల్కి ఘనులగా శిలజేయు అతి దుర్జనుండు. లేనిదే తప్పు వెదుకుచునుండు. నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 19వ అధ్యాయము కుజన లక్షణములో చివరి కందార్థము అనగా 4, క్రమసంఖ్య 280. క్రిందటి కందార్థంలో ఈ పద్యములు చదువుచుండగా ఎవరు రమ్మననిదే దుష్టుడు తనకైతా వచ్చి ఆ పద్యములను విని అతని బుద్ధికి సరిపడక ఆ పద్యములను అతిగా దూషించుచు, ఎట్లంటే అది వాని బుద్ధి అట్టిది అని తెలుసుకొనుము. ఎట్లనగా ఆ తోలు బొమ్మలాటలో జుట్టుపోలిగాడు మధ్య మధ్యలో తనకు తానే వచ్చి చే పోరా అని నన్ను పోకుండగా హాస్యము చేయుచుండును, అట్టి విధముగా అని తెలుసుకొనుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 19వ అధ్యాయములో కుజన లక్షణం అనగా చివరి కందార్థము 4వ కందార్థము క్రమసంఖ్య 280 హితోపదేశమును తెలియజేస్తున్నారు. వటించిన చన్నులు గల కుటిలాలకి నిందజేయు గుత్తపు రవికెన్ ఎటువలే తన తప్పెరుగక నటువలే గ్రంథమును మెచ్చాడతి ధూర్జనుడు. లేనిదే తప్పు వెతుకుచునుండు. ఇటువంటి బోధనే నెరిగేదెట్లను కోక కటువాక్యములు బల్కి ఘనులగా శిలజేయు నతి ధూర్జనుండు. లేనిదే తప్పు వెతుకుచునుండు. శిష్యా, వటించిన అనగా శుష్కించిన, బక్క చిక్కిపోయిన
చన్నులు గల అంటే శరీరము గల, కుటిలాలు అంటే దురాలోచన కలిగిన స్త్రీ, నిందజేయు గుత్తపురవికెన్ తను ధరించిన వస్త్రమును నిందించును. ఎటువలే ఏ విధంగా అంటే తన తప్పెరుగక, తన శరీరము శుష్కించిన సంగతి గుర్తించక, నటువలే ఆ విధంగానే ధూర్జనుడు అంటే దురాలోచన గలవాడు గ్రంథమును మెచ్చడు. ఈ గ్రంథమునందు పేర్కొన్న గొప్పదైన విషయమును గుర్తించడు. లేనిదే తప్పు వెతుకుచూనుండు. ఈ గ్రంథ రచన యందు ఎట్టి దోషములు లేకపోయినా తన అర్హతను దాచిపెట్టి ఆ గ్రంథములో లోపములు ఎంచుచుండును. అంటే ఆ కుంచిత స్వభావము కలిగిన స్త్రీ తను ధరించిన వస్త్రములు బదులుగా ఆ వదులుగా ఉన్నవని, సరిపడలేవని ఆ బట్టలను నిందించును. అంటే ఆ దర్జీ వాడు సరిగా కుట్టలేదు అని ఆ బట్టలను ఆ దర్జీ వాడిని అంటే కుట్టు మిషన్ కుట్టేవాడు దర్జీ ఆ వదులుగా ఉన్నవని, సరిపడలేదని ఆ బట్టలను నిందించును. వాస్తవమునకు తన శరీరము శుష్కించుట చేత తాను ధరించిన వస్త్రములు వదులైనవి అన్న వాస్తవము తెలియకపోవుటయే. ఆ శుష్కించిన చన్నులు గల అంటే కురచ యువతి, అంటే ఆ మరుగుజ్జుతనము తెలియక, తన యొక్క మరుగుజ్జుతనము తెలియక తను ధరించిన గుత్తపిరవికను సరిగా కుట్టలేదని ఆ దర్జీవాణిని నిందించును. ఈ విధంగానే ఆ దుర్మార్గ స్వభావం గలవారు తమకు గల అయోగ్యతను, అనర్హతను గుర్తించక ఆ జనన మరణ రాగిత్య విధానమును ప్రతిపాదించు లక్షణము కలిగిన ఈ గ్రంథమును చదివి అందలి దోషములను ఎంచి చూపిస్తారు. ఇటువంటి బోధను ఆ జన్మ కర్మలు రద్దుపరచగలుగు శ్రేష్టమైన ఇట్టి భావమును నే గుర్తెరిగేదెట్లనుకోక అంటే నేనెట్లు దృఢపరుచుకోగలను అని ఆలోచించకుండా ఆ కటువాక్యములు పలికి అంటే నిందలు పలుకుచూ కనులు గొప్పవారిని గాసిలా చేయు, ఆ కష్ట నిష్ఠూరములకు లోను చేయును. అంటే అనేక జన్మల పుణ్య సంస్కారముచే లభ్యము కాగలిగిన ఆ బోధనా విధానము తెలుసుకోగలుగుచున్నాము అని సంతోషించక కష్టమైన మాటలతో, విమర్శలతో సత్పురుషులను ఆక్షేపించి వారిని కష్టపెట్టుటకు ప్రయత్నింతురు. ఎవరు? దుర్జనుడు. ఇంతటి గొప్ప బోధను నేను తెలియకపోతేనే అని భావించక ఈ గ్రంథమును చూచి లేనిపోని తప్పులు వెతుకుచుండును. ఆ తప్పులంచి పెద్దల మనసును బాగా నొప్పించుచుండును. ఆ తప్పులెన్ను వారు తండోపతండము లురివి జనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుంగరు విశ్వదాభిరామ వినురవేమా. ఆ తప్పులెంచేటి వారు అనేకులుందురు.
ఆ భూమిపై గల ప్రజలు తప్పు చేయుచునే ఉందురు. ఆ తప్పులు ఎంచెడి వారు తాము చేసేడి తప్పులను తెలుసుకొనలేరు. ఆ తప్పు తెలుసుకున్నవాడే గొప్పవాడు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వే పూజన లక్షణం నామ 19వ అధ్యాయం సమాప్తః. ఏకోనవింశాధ్యాయ సమాప్తః. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.